ఇక్కడ సూళ్ళూరుపేటలో సొంత ఆస్తులు ఏముంది? సొంత ఆస్తులు ఏమీ లేవు. ఉండేది రెంట్ హౌస్. 10 సంవత్సరాల నుంచి, ఈ రోజు నుంచి కాదు. నాకు ఉండే ఆస్తులు, నాకున్న ఆస్తి ఒకటి జగజ్జాముండేశ్వరి అమ్మవారు. మరి స్వామీజీ అక్కడ ఏ సంకల్పంతో ఎటువంటి ఆస్తులు లేకపోయినా శక్తిపీఠాన్ని నిర్మించాలనుకున్నారు? భక్తులు వాళ్ళు అమ్మవారి మీద ఉన్న ప్రేమ వల్ల మనకు సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి దైవం తోడైతే ఆటోమేటిక్గా కట్టచ్చు. అదే ఒక మా గురువు మా నేర్పే, ముందు నీ సంకల్పం మంచిదైతే ఆటోమేటిక్గా అన్ని మంచి జరుగుతాయి. అయితే గ్రామస్తులు చాలా బాగా సహకరించారని చెప్పారు. 100%. అదే గ్రామస్తుల్లో కొంతమంది నుంచి స్వామీజీ అక్కడ ఆశ్రమం కట్టడం మొదలుపెట్టి పూజలు చేయడం ప్రారంభించిన తర్వాత యాక్సిడెంట్లు కూడా అక్కడే జరిగి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం స్వామీజీ పూజలే అంటున్నారు. అవన్నీ అబద్ధాలు నేను అంటాను, దానికి సాక్ష్యాలు అంటాను. ఇప్పుడు గతంలో జరిగాయో లేదో నాకు తెలియదు. మనం అమ్మవారి పేట నిర్మించిన తర్వాత మన గుడి ఎదురుగా కానీ అక్కడ కానీ ఇంతవరకు అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఏ ఒక్కటి లేదు. మీరు న్యూస్లో చూసుకోవచ్చు. నేను ఇలా చెప్పడం ఆన్ రికార్డ్ చూసుకోవచ్చు అని చెప్పండి. మీరు అక్కడ పిల్లర్స్ పైన 3 విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. ఏ దేవుళ్ళని ఏర్పాటు చేశారు? ఒక అమ్మవారు వచ్చేసి పెద్ద అమ్మవారు చూస్తూ ఉంటారు, 18 చేతుల అమ్మవారు. ఆవిడ జగత్ మంగళ చండిగా పరమేశ్వరి. అంటే పిల్లలు లేని వాళ్ళకి, ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి, మన ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళకి, దానం కావాల్సిన వాళ్ళకి, పాడి పంటలకి ఆవిడే మెయిన్ ముఖ్య ప్రాధాన్యత. ఆవిడ శ్రీ జగత్ మంగళ చండిగా పరమేశ్వరి. జగత్ మంగళ చండిగా పరమేశ్వరి. ఇంకొక ఆవిడ ఉన్నారు. ఒక నిమిషం. అయితే అదే అమ్మవారిని చాలా మంది అక్కడ కాళికా మాత అంటున్నారు. కాళికా మాతకు క్షుద్ర పూజలు చేస్తున్నారు స్వామి అంటున్నారు. అదే చెప్తున్నారు. పక్కన వచ్చేసేసి చిన్న విగ్రహం తీసుకుంటారు. ఆవిడ వచ్చేసేసి చాముండేశ్వరి, శ్రీ జగత్ చాముండేశ్వరి. రూపం వచ్చేసేసి రకరకాల దక్షిణ కాళి అంటారు, కాళికా మాత అంటారు. అన్ని అవతరాలంటే ఆవిడే. అనేవాళ్ళు ఎన్ని రకాలుగా అంటే స్వామి ఉన్నారు, ఆయన ఏదో చేస్తున్నారు అంటారు. ఎక్కడ చేశాను చెప్పండి మీరు? చేసేవాళ్ళు ఎవరైనా సీసీ కెమెరాలు పెట్టుకొని ఆశ్రమం గుడి కడతారా? అమ్మవారికి ఒక కెమెరా, నాకు ఒక కెమెరా పెట్టుకొని చేస్తారా? మా గుళ్ళో వెళ్ళి మీరు చూడండి, అన్ని కెమెరాలు ఉంటాయి. లేదా మా భక్తులను అడగండి, రోడ్డు ఏమైనా పెట్టుకుని చేస్తారా? లేదు. అన్న వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? అయితే ఆ సీసీ కెమెరాలన్నీ కూడా స్వామి చేస్తున్నటువంటి పూజలను కానీ ఏమైనా అబ్జర్వ్ చేసడానికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరైనా తెలుసుకోవడానికి ఏర్పాటు చేసింది. కరెక్టే. దాంట్లో టైము డేట్లన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అనేవాళ్ళు ఎన్నైనా అనొచ్చండి. మీరు జుట్టు ఎందుకు పెంచుకున్నారు, గడ్డ ఎందుకు పెంచుకున్నారు అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు. నేను చూసి గౌరవించే వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు రోడ్డు మీద. దానికి అంతా నేను చెప్పలేదు కదా. ఇప్పుడు నా ఒరిజినాలిటీ నాకు తెలుసు, గ్రామస్తులకు తెలుసు. ఎవరు నలుగురు వాళ్ళ స్వార్థాల కోసం మత వ్యతిరేకులు, డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళు, డిమాండ్ చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే వాళ్ళు నేను అడుగుతున్నాను. 1.5 సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు గుడి కడుతుంటే? మీకు ఇష్టం లేనప్పుడు ఆ రోజు వచ్చి మీరు వద్దు స్వామీజీ అంటే నేను చేయండి కదా. నా ఊరి పేరు కట్ట తెలియదు వాళ్ళు. ఏదో చెప్తారు, కృష్ణా జిల్లా అంటారు, ఇంకో జిల్లా అంటారు, ప్రకాశం జిల్లా అంటారు, ఏదో జిల్లా అన్నారు. నేను చెప్తున్నాను కదా, నెగిటివ్ ప్లేస్ ప్రకాశం జిల్లా అని చెప్తున్నాను. ఉండేది వచ్చేసి చెన్నై. నేను పెళ్లి చేసుకుని చెన్నై. విద్యా వైద్యం అంతా వచ్చేసి మధురై సైడ్. మా గురువు ఆశ్రమం అక్కడ ఉంది. అక్కడ కూడా చాముండేశ్వరి ఆశ్రమం ఉంది అక్కడ. మా గురువు గారి పేరు చెప్తాను ఏంటంటే, చెప్పండి. జగన్నాథ్ ఆచార్య అంటారు. ఆచార్య అంటారు. ఆయన ఇంకా ఉన్నారు. అర్థమైంది. అయితే ఒక్క నిమిషం స్వామి. అయితే కొంతమంది కొన్ని రకాలైనటువంటి న్యూస్లను కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మరి దాదాపుగా 6.6 సెంట్లు 148 సర్వే నెంబర్ అని. అయితే ఒక్క నిమిషం, మీకు ఒక చిన్న ఎవిడెన్స్ చూపిస్తాను. మీరు కేవలం 4 వ్యక్తులు అంటున్నారు. ఒక నిమిషం సమయం వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులే అంటారు. అక్కడ గుడి నిర్మించకూడదు, నిర్మిస్తే వాళ్ళకు రావాల్సినటువంటి ఆదాయం కానీ
ఏదైనా దెబ్బతింటుందని ఆ నలుగురు రెచ్చగొట్టిన వాళ్ళని వీళ్ళంటారా? అవును. ఫస్ట్ ఏం జరిగిందంటే ఆప్షన్ నలుగురితో స్టార్ట్ అయింది, డబ్బులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసేసి తీరా తెలుసుకుంటే వాళ్ళు వచ్చేసి ఎగ్నిస్ట్ పర్సన్స్. దీంట్లో ఫస్ట్ అర్జీ పెట్టిన వ్యక్తి కూడా క్రిస్టియన్స్, వచ్చి అడిగిన వాళ్ళు క్రిస్టియన్స్. తర్వాత అతను అర్జీ పెట్టిన అతను తన తప్పు తను తెలుసుకొని నా స్వభావం కోసం ఇలా చేయడం కట్టదని అతను డ్రాప్ అయిపోయాడు. డ్రాప్ అయ్యాడా మీరు చేయించారు? లేదు, అతనే డ్రాప్ అయ్యారు. మీరు అతను అడగచ్చు. గ్రామస్తుల గురించి అడిగారు పెద్దలు, ఏంది మీరు ఇలా దేవుడి గురించి మీ చర్చిలు కడుతుంటే మేమెవరు ఏం అనలేదు కదా, ఆయన గుడి కడితే నీకు వచ్చిన బాధ ఏంటి అని అడగడం వల్ల అతను చదువుకున్న పర్సన్, మంచి పర్సన్, అతను డ్రాప్ అయిపోయారు. అతను కూడా కొంతమంది ఏమన్నారంటే డబ్బులు ఇచ్చి డ్రాప్ చేయించాను రకరకాల ఏదో మాడారు, చెప్పుకొచ్చారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. పోతే ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎలా తయారంటే మేము ఎప్పుడైతే కొంచెం ప్రెస్ మీట్ పెట్టాం, కొంతమంది వివరణ ఇచ్చాం ఈ 50 వాళ్ళంతా ఎవరు ఏంటి. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే ఇలా చేస్తే ఇది క్రిస్టియన్ సిటీ కింద